వేదికని అలంకరించిన పెద్దలు జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ గుత్తుల శ్రీనివాస్ గారికి, వజ్రపతి శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు. 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంట. ఇంకా 93-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, ఆపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలామంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళకని సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా సభాధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ప్రియాంక దండి గారికి, అలాగే నా సహచర మిత్రులు పెద్దలు జనరల్ సెక్రటరీ అయినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గుత్తుల శ్రీనివాస్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గారికి, అలాగే పెద్దలు పాసర్ల ప్రసాద్ గారికి నమస్తమాంజలి తెలియజేస్తూ, మరి నేడున్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో ఈ దురాఘాతాలన్నిటికీ కూడా త్వరలోనే ముగింపు పలికే దశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో సోషల్ మీడియా వచ్చాక కాంగ్రెస్ పార్టీని భూతద్దంలో చూపించి ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీగా ముద్ర వేసి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆ రోజు ఎలక్షన్లో 2014లో అధికారం చేపట్టడం జరిగింది. కానీ నాడున్నటువంటి యువత 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అంతా కూడా నిజంగానేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఈ దేశాన్ని వెనుకబడించిందేమో అని అమాయకంగా ఆలోచించి ఆ రోజు బీజేపీ పార్టీకి మెజార్టీ ఇవ్వటం జరిగింది. కానీ ప్రజలు, యువకులు, విద్యావంతులు ఈరోజు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి దశ నిర్దేశించింది, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే, అవినీతి అని చెప్పారు. ప్రింట్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియాంక గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వజ్రపతి శ్రీనివాస్ గారు, మరో జనరల్ సెక్రటరీ గుత్తుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మురారి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నది 2 కిమ్లు, 2 హిట్లర్లు, 2 సద్దాం హుస్సేన్లు లాంటి మోడీ గారు, అమిత్ షా గారు. ప్రతిపక్షం ఉండకూడదు. మరి ఈ దేశానికి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేకుండా చేస్తారా? ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా? ఈ దేశానికి మొన్న ఏదైతే కరోనా వచ్చిందో ఆ రోజు 1,00,000 మందికి ఉపాధి హామీ పథకం ఇచ్చారంటే దాన్ని సృష్టికర్త ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?